అలా చేసి చేసి గొంతుపోద్దేమో. నువ్వు పాడడానికి వెళ్తున్నావా? అదొక చిన్న మ్యాచేగా. అకాడమీ ఎలా ఉంది? హే, అక్కడ నేను సోలమన్ చూశాను. సోలమన్ మార్గరెట్. రేపటి ప్లాన్ అడగడానికి ఫోన్ చేస్తే సోలమన్ చెప్పాడు నువ్వు క్లాస్ తీసావని. ఏంటి రేపేంటి? రేపు కమెంటేటర్ పనికి సోలమనే కదా రికమెండ్ చేసింది. అదా విషయం. అదేగా అనుకున్నాను. ఇన్ని రోజులు జరగంది ఇప్పుడెలా జరిగిందా అని. కానీ తన టీంలో లేడుగా. అదేంటంటే స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు చేసిన విషయం. అక్కడ నువ్వు అదరగొట్టాలి. నా పేరు చెడగొట్టకే. నీ పేరు కాపాడుతాలేవే. నా గొంతు పోయినా సరే నువ్వే నాకు ఈ ఛాన్స్ ఇప్పించావని కమెంటరీలో డెఫినెట్ గా చెప్తాను. ఇదిగో, అతనే చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. అలాగా అనయ్య, సోలమన్ చెప్పాడు కదా కమెంటరీకి. నువ్వేనా అది? నేనే ఏదో ఒకటి చేసి పెడతానని చెప్పానుగా. మరి ఎందుకని సోలమన్ రికమెండేషన్? అలా కాదు, నేను ఇప్పుడు అతని అకాడమీలోనే పనిచేస్తున్నాను. సోలమన్ అకాడమీయా? అది మాత్రమే కాదు, తిరిగి తిరిగి పని అవ్వలేదు కదా, అందుకే నేను కాదు, నా ఫ్రెండ్ రమ్య, తను సోలమన్ తో చెప్పింది, అలా వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. సరే చూద్దాం, ఆగండి. కానీ సార్, జయేష్ సార్ తో మాట్లాడానని సోలమన్ చెప్పాడు, అందుకే వచ్చాను. మ్యాచ్ లేదా ఈరోజు? ఇదిగో ఫాతిమా, ఇక్కడ విషయాలు డిసైడ్ చేసేది సోలమన్ కాదు. నీకు నేను సహాయం చేద్దామని అనుకున్నా, కానీ నువ్వు పట్టించుకోలేదు. నీకు మెసేజ్ చేసి హెల్ప్ చేద్దామంటే నువ్వు పట్టించుకోలేదు. ప్రెసిడెంట్తో నేను కొంచెం మాట్లాడి చూస్తా, ట్రై చేస్తా. వర్కౌట్ అవుతుందంటావా? చూద్దాం. ఏదో కామెంటరీ చేయాలంట. స్పోర్ట్స్ కౌన్సిల్ వాళ్ళు నాకు చెప్పారులే, ఇది తీసుకువెళ్ళి తనకిచ్చి ఈవెంట్ యాంకర్గా ఉండమని చెప్పు. అరే, మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడికి వచ్చే గెస్టుల్ని పరిచయం చేయడానికి జేఎస్ గారు ఒప్పుకున్నట్టే. ఇదిగోండి గెస్ట్ లిస్ట్. ఓ సార్, నేను వచ్చింది దీనికోసం కాదు, మ్యాచ్ లో కమెంటరీ చేద్దామని వచ్చాను. మీకు ఇన్ఫార్మ్ చేశానని సోలమన్ చెప్పాడు. ఓ అలాగా. కమెంటరీ కానీ ఎవరు చెప్పారు? ఆ పనికి మాలినోడా? వాడికే ఇక్కడ 10 పైసల విలువ లేదు. వాడి ఆర్డర్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటావా? కౌన్సిల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కౌన్సిల్లో చెప్పారు కాబట్టి నేను దీనికి ఒప్పుకున్నాను. కమెంటరీ అయితే జరిగే పని కాదు. సి ఫాతిమా, నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఈ కమెంటరీ అనేది మన గొంతుతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు గ్రౌండ్ లో గోల్ కొట్టినప్పుడు, ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు సౌండ్ పిచ్ తగ్గించి గట్టిగా అరిచి మాట్లాడాల్సి ఉంటుంది తెలుసా? ఈ ఫీమేల్ వాయిసెస్ లో అంత డెప్త్ రాదు. అంతేకాకుండా వరల్డ్ కప్ లో ఏ అమ్మాయినా కమెంటరీ చెప్పినట్టుగా విన్నావా? లేదే. మగాళ్లు చేసే పని ఇది. ఆడవాళ్లకే మేము సానుభూతి చూపించలేం. ఇదిగో దీన్ని తీసుకో, యాంకరింగ్ ట్రై చేయి. ఇదొక మంచి ఆప్షన్. అది కాకుండా నువ్వు ఎప్పుడు బాల్ చుట్టూ తిరుగుతుండొచ్చు. నీకు ఇదొక బిగ్ ఛాన్స్, మళ్ళీ దొరకదు. సార్, మీరు చెప్పిన బిగ్ ఛాన్స్ ఉంది కదా, అది నాకు కాదు. అలాంటి ఛాన్సులు ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి. చిన్నప్పటి నుంచి మనం దేని మీదైనా ఆశపడితే, మనకేదైనా కావాలని అనుకుంటే, నచ్చిన చదువు చదువుకోవాలనుకుంటే అప్పుడు వస్తాయి. నువ్వు ఇది ఎంచుకోవడమే మంచిది. దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్. నీ లక్ష్యాన్ని సాధించడం నీ వల్ల కాదు, సో ఈజీ దారిని వెతుక్కో అంటారు. వద్దు సార్, ఈ బిగ్ ఛాన్స్ ని మీరే ఉంచుకోండి. నాకు నచ్చిన ఛాన్సే కావాలి. ఇట్స్ ఓకే, నువ్వురా. మీద కోపం నాకు ఇంకా తగ్గలేదు. ఇలాంటి పెదవులే నా ఆఫీస్ లో కూడా తగలడ్డారు. సోలమన్ ఫోన్ దొరకట్లేదు. సరే, నువ్వు కోప్పడుకో. దానికి మనం విషయం చెప్పాంగా. ఒక్కటి ఇవ్వాల్సింది. దేనికి? మనం మాట్లాడి సమస్యల్ని పరిష్కరించొచ్చు. నిజానికి మొహం మీదే అన్ని చెప్పేస్తే ఎటువంటి గొడవలు ఉండవు. ఇదిగో, నాకు ఇంకొక నచ్చ తయారయ్యాడు చూడు. అన్ని నాకే వచ్చి తగలడతాయి. ఏంటి? ఆ వెధవున్నాడు కదా. ఎవరు? ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో తిరిగి స్కౌండ్రల్ ఉన్నాడుగా. ఈరోజు చూసావు కదే, కద్దరు చొక్కా వేసుకున్నాడుగా. అతనా? నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు. ఊరికేనా? ఇన్ని రోజులు తక్కువగానే పంపాడు. ఇవాళ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కలుద్దాం, మాట్లాడదాం, అన్నిటికీ పరిష్కారం ఉంటుంది, అది ఇది అని. రేపతను ఫ్లాట్కి రమ్మన్నాడు.
ఏంటి అతని ఫ్లాట్కి వెళ్తున్నావా? హ్మ్. వెద్దవా. సోలమన్ ఫోన్ చేయని ఈ విషయం కూడా చెప్తాను. ఎందుకు? ఏమీ అవసరం లేదు. అవసరం ఉంది. సోలమన్ కదా జయేష్ని కలవమన్నాడు. ఆ, అయినా సరే పిలిచి ఇన్సల్ట్ చేయడానికి ఒక లిమిట్ ఉంది కదా. మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇంకొక వ్యక్తి? డిలీట్ అసలు లేడీ. స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో వేసేద్దామా? అవును, నిజమే. నేను అదే అనుకున్నాను. కానీ ఇప్పుడొద్దు, రేపతని కలుస్తానని చెప్పాను. ఫ్లాట్కి వెళ్ళా? ఎందుకే? హౌ టు కిల్ ఎ కింగ్. ఇట్స్ సింపుల్. ఫైండ్ ఎ క్వీన్. నేను అప్పుడే అనుకున్నా నువ్వు వస్తావని. రా. స్ప్రే జాగ్వార్. కూర్చో, అలా కూర్చో. ఫాతిమా, నువ్వేదైనా జ్యూస్ తాతావా? ఇటువంటి మంచి సమయంలో గ్రేప్ హనీ కదా, ఏ దేవిలో వేరేసిన కాసేపు ఆగి తాగుదామా? కొంచెంసేపు ఆగి తాగుదాం. కొంచెం ముందు కూర్చుందా. సారీ. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఫాతిమా? మలపురం. మలపురం. నువ్వు పంపించిన లింక్ చూశాను. నిజానికి నువ్వు ఇంత బాగా మాట్లాడతావని అస్సలు తెలీదు. నిన్ను ఒక ముద్దు గుమ్మలా భావించాను నేను. మనం ఇలాగా చేతిలోకి తీసుకొని లాలించి ముద్దులాడే బొమ్మ అనుకున్నాను. ఐ మ్యావ్ దొంగ పిల్లవి. తర్వాత కామెంటరీ విషయం ఆ ముసల్నాయలు ప్రెసిడెంట్తో చెప్పి ఏ ప్రయోజనమూ లేదు. స్టార్లో ఉన్న శివనే ఇటువంటి విషయాలంతా చూసుకునేది, అతను కాదు. శివకి బాగా కావాల్సిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిని పట్టుకుంటే పని అయిపోతుంది. కాకపోతే అతనికి భయంకరమైన గర్వం. అంత సాధారణంగా ఎవరి మాట వినడు. నువ్వేమన్నా దానికి అనుసరించగలిగితే ఆట జరిగేటప్పుడు కామెంటరీ నీదే అవుతుంది. సరే, ఎవరతను? ఇదిగో నువ్వే చూడు. ఆ? ఎల్పి గోపకుమార్. ఆ? నేనే. నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఈ పిల్లకి ఎప్పుడు చూడు ఆటలే. జ్యూస్ వేరే, కూలింగ్ తగ్గిపోయింది. నాకు ఆ కామెంటరీ లైవ్గా వినాలనిపిస్తుంది. ఎంతసేపు నిన్ను నేను చూసుకున్న విధానం ఉంది చూడు, అది నాకు తిరిగి కావాలి. అప్పుడే నీకు ఫుల్ సపోర్ట్. కమెంటరీగా? కమెంటరీ. గోల్ కీపర్ వదిలేస్తాడనే నమ్మకంతో కొన్ని అడ్డదారులు దాటుకుని ఎగుడు దిగుడుగా ఫాతిమా దగ్గరికి దూక్కుంటూ వచ్చాడు ఫుట్బాల్ ఫెడరేషన్ కి చెందిన ఎల్పి గోపకుమార్ అనే ఒక వెధవ. అప్పుడు ఎదురు టీం తన ట్రంప్ కార్డ్ ని అతని ముందు పెట్టింది. ఆ ట్రంప్ కార్డ్ పేరు గోపిక వినోదిని. సెయింట్ ఆల్బర్ట్స్ కాలేజ్ లో చదువుకునే గోపిక. తను మీ కూతురు కదా? అదన్నమాట విషయం. ఏంటంటే గోపన్ సార్, ఈ అమాయకురాలు ఫాతిమా గోపిక ఫ్రెండ్ కాకపోయినా ఫాతిమా గోపిక ఫ్రెండ్స్ ఇద్దరిని తనతో కలుపుకున్న తర్వాత తెలివిగా తను గోపిక కూడా ఫ్రెండ్ అయింది. ఈ మధ్య గోపికకి మెసేజ్లు కూడా పంపిస్తోంది. మీ మొదటి మెసేజ్ చూడగానే నాకు తప్పుగా అనిపించింది. సార్ గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించాను. మీకు సిగ్గు లేదని మీ మోహన్ చూడగానే తెలుసుకున్నాను. సార్ భయపడకండి. ఇంతవరకు ఈ మెసేజ్ గోపిక మెసేజ్ బాక్స్ కి ఒక పెనాల్టీ లాగా వెళ్ళలేదు. సార్, నా లైవ్ కామెంటరీ ఎలా ఉంది? సార్, మీరు నిన్న పంపించింది స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో మీ కూతుర్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? లేదంటే తనకి పర్సనల్ గా మెసేజ్ పంపించమంటారా? అక్కర్లేదుగా. హా, అయితే మీ కూతురు వయసున్న అమ్మాయితో వేషాలు వేయకూడదని మీకు బాగా తెలుసు, కానీ మీరు తెలిసే తెలియనట్టుగా ఉంటున్నారు. తెలుసు.
నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారనుకోండి, రెడ్ కార్డ్ తీసి మీ గుండెల మీద గుచ్చేస్తాను. తెలియక ఒక చిన్న పొరపాటు. చిన్న పొరపాటా? ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, అప్పుడు చూసుకుంటా. మీ అమ్మాయి గోపికను అడిగినట్టు చెప్పండి. చెప్తా. హ్మ్. ఓ దేవుడా, ఇదంతా నా కర్మ, నాకే ఇలా కావాలా? అన్నట్టు సార్, ఆ, ఆ, నేను ఇలా మాట్లాడినందుకు మీరేం మనసులో పెట్టుకోకండి. లేదు. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడా. సోలమోన్, How are you, champion? All good. How are you? So nice to see you. Yeah, good. Fatima, in a Vijay John, a big Hi, shot sir. in IFL. No, I'm not a big shot or anything of that sort. I just stay with the team, transport, like a minor logistics partner. Champion, నువ్వు చెప్పినట్టే the decision makers are the broadcasting channels, okay? పోతే మీరు వెతికే మనిషి కరెక్టే, శివ. బట్ నౌ ఒక పర్సనల్ ట్రాజడీ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాడు. వాడి వైఫ్ 6 నెలల క్రితమే చనిపోయింది. ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఎనీవే, ఐ టాక్ టు హిమ్, ఓకే? థ్యాంక్ యూ సార్. ఇంత త్వరగా అన్నీ జరిగిపోతాయని అసలు అనుకోలేదు. అంటే అది సి ఫాతిమా, యువర్ కమెంటరీ ఇస్ గుడ్. ఇట్స్ క్వైట్ అమేజింగ్ యాక్చువల్లీ, ఓకే? పోతే అది నువ్వు ఐఎఫ్ఎల్ లో కమెంటరీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది. కమెంటేటర్ అవ్వడానికి ప్రాసెసే వేరే ఉంది. ఎనివే, నెక్స్ట్ మండే, ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. అండ్ శివ అక్కడ ఉంటాడు. సో నేను మాట్లాడతా, నువ్వు కూడా శివాని మీట్ చేయడానికి ట్రై చేయి, ఓకే? థ్యాంక్ యూ సార్. హలో, ఎవరు మీరు? లోపలికి ఐఎఫ్ఎల్ మీటింగ్ జరుగుతుంది కదా, మీటింగ్ వచ్చి నువ్వు అతన్ని కలవడానికి అపాయింట్మెంట్ లోపలికంతా వెళ్ళలేరు. అంటే నన్ను ఉదయం రమ్మని చెప్పారు. లోపలికి వెళ్ళలేరు, అక్కడ మీటింగ్ జరుగుతోంది. ఓ, పోనీ మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. నా పేరు ఫాతిమా నూర్ జహాన్. నేను ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంటాను. కామెంటరీనా? ఏంటి ఈ ఫుట్బాల్ కా? See, we received some complaints. We don't want to ruin the name of the tournament. So be careful about the tenders and contracts. You get me? హలో. సార్, ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. బాంబే నుంచి మీటింగ్ వచ్చిన వాళ్ళని చూడాలంటోంది. శివ అని పేరు చెప్పింది. అమ్మాయా? ఆ, సరే, ఆ అమ్మాయి పేరంటే అడిగి చెప్పు. పేరేంటి? ఫాతిమా. సార్, ఫాతిమా అంటోంది. ముందు ఫోన్ పెట్టేరా. ఇక్కడ తలకు మించిన పనులుంటే నువ్వొకటివి. తన గనక లోపలికి వచ్చిందనుకో, నీ ఉద్యోగం ఊడిపోద్ది. ఫోన్ పెట్టే. ఏమైంది? అది కాదు సార్, సారీ మేడం, ఈ ఇంటర్నల్ ఇష్యూస్. ఇప్పుడు నీకు సంతోషమా? బయటికి వెళ్ళు. ఏమైంది అసలు? మీరు ఎవరితో మాట్లాడారు? ఏ సారు, ఎవరైతే నీకేంటి, నువ్వు ముందు పద. ఆయన ఏమన్నారు? బయలుదేరు. వాళ్ళు ఏమనలేదు, నిన్ను బయటికి పంపమన్నారు. పద. వెళ్ళమన్నానా? ఇక్కడ వెయిట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావుంటే నా పని దొబ్బిద్ది. ప్లీజ్ అక్కడికి వెళ్ళి నుంచో. వెళ్ళు.